పవిత్రంగా తీసుకోవాలి, ఉపవాసం ఉండాలి, 5 రోజులు పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, మన పొరపాట్లన్నీ ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఏం తప్పులు చేసామంటాం, మనం పద్దాక తప్పులు చేస్తానే ఉంటాం, దేవుణ్ణి విసిగిస్తానే ఉంటాం. మనమే నీతిమంతులు ఏం కాదు, ఆయన కోపం తెప్పిస్తానే ఉంటాం ఏదో ఒక విషయంలో. మరి అవన్నీ ప్రభు వాళ్ళ దగ్గర చెప్పాలిగా, ఒప్పుకోవాలిగా. యూదా ఇస్కరియోతుని ప్రభు అన్నాడు, సహోదరుడా నువ్వు చేయవలసింది నువ్వు త్వరగా చేసే అన్నాడు. అదేంటయ్యా నేను నిన్నెందుకు అప్పగిస్తానని అనలా యూదా ఇస్కరియోతు. అక్కడ పాపం ఒప్పేసుకుంటే అతను బ్రతికేవాడేమో. ఒప్పుకోకుండా ప్రభు ఇచ్చిన రొట్టె ముక్క తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడే సాతాను వానిలో ప్రవేశించింది. శిష్యులందరూ మౌనంగా ఉన్నారు. వీడు మరి మనసులో ఉందగా ప్రభువుని అప్పగించాలని. ఈ రాత్రి మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నప్పుడు వాళ్ళంతా నేనా ప్రభు నేనెందుకు అప్పగిస్తానయ్యా నేను అని ప్రశ్నించారు. ఒప్పుకున్నారు అక్కడ వాళ్ళ తప్పులు. వీడు మాత్రం మౌనంగా ప్రభు ఇచ్చిన రొట్టె ముక్క తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. సాతాను ప్రవేశించింది. కొంతమంది అయితే 3 నెలలు మానేస్తున్నారు, 4వ నెలలో వచ్చి వాళ్ళ దగ్గర చేస్తున్నారు. అదేమనంటే వాళ్ళు పిలిచారండి, వీళ్ళు పిలిచారండి, లేదంటే 6 నెలలు, లేదంటే సంవత్సరం. మన ఇష్టం. ఇక మనకు ఎప్పుడో నచ్చినప్పుడు వాళ్ళ దగ్గర చేరటం, ఏదైనా సహవాస నియమాలని ఉల్లంఘించేసేయడం. 2 నెలలు సంభక్తం చేరకపోతే 3వ నెలలోనైనా వచ్చేసి వాళ్ళ దగ్గర చేరాలి. 3వ నెల దాటితే మాత్రం మళ్ళీ 6 నెలల వరకు నీకు బలన ఎవరు రొట్టె ద్రాక్షరసం. 6 నెలలకైనా వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర 3 రోజులు మందిరంలో ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీ పొరపాట్లను ఒప్పుకుంటే అప్పుడు తెల్లారి నీకు సంభక్తం ఇస్తాం. ఈ రూల్స్ ఏం పాటించాం మనం. అదేమనంటే మన అమ్మగారేగా ఏం కాదులే, ఏం అనర్లే అనం. ఎందుకంటే అది మీకు చెప్పేశాం కాబట్టి మేము మళ్ళీ ప్రశ్నించాం. దేవుని దగ్గర జవాబుదారులు మీరే, మా జవాబు క్రీస్తే అన్నాడు పౌలు గారు. అంతే, మేము అట్లా అనుకొని వదిలేసేస్తాం. దాని ద్వారా భయంకరమైన శారీరక బలహీనతలు, కుటుంబంలో ఆలర్లు, గలిబిళ్ళు, మనశ్శాంతి లేకపోవడం, కావండి శారీరక బలహీనతలు ఓటిడితే ఒకటి వచ్చేసేస్తానే ఉంటాయి. అమ్మగారు ఉందగా ఏం పర్లేదులే, మన కోసం ప్రార్థన చేసిద్దిలే చెప్తాం. నీ భద్రత కూడా ఉండాలి కదా. నువ్వు కనుక చేలో పడ్డట్టు పరుగులు పెడుతుంటే వెనకాల మేమైనా ఎంతవరకు కాపుకాస్తాం, దేవుడైనా ఎంతవరకు కాపుకాస్తాడు మనల్ని? ఆలోచించండి. పస్కాను ఆచరించడం అంటే ఆ రోజున ఇజ్రాయేలీలకి ఎంత కట్టడం విధించాడు దేవుడు. వాళ్ళు అలా చేయటం ద్వారా ఆ మాడదూత వారి గృహాలను దాటి వెళ్ళిపోయింది. ఇంటి లోపలికి మాడదూత రాకుండా ఉండాలి అని అంటే సంభక్తాన్ని జాగ్రత్తగా ఆచరించాలి.